నేను మీ రెడ్డప్పాచారి. ఈరోజు మనం కొన్ని మరణాల గురించి తెలుసుకున్నాం. మరణాలు ఎందుకు ఎలా చనిపోతారు అనే విషయాల గురించి మాత్రమే తెలుసుకుందాం. అయితే కొన్ని విషయాలు చెప్తా. చేతులు కాళ్ళు లేకుండా పోవడం, చేతులు కాళ్ళు నరకబడడం, మర్మాంగంలో వ్యాధి, అకాల మరణం, క్షయ, ఆపదల వల్ల మరణం, పల్లంలో బావిలో పడి మరణం, అభిచారం వల్ల మరణం, జన్యు వల్ల మరణం. అంతవరకు తెలుసుకున్నాం ఈరోజు మనం. అయితే మొట్టమొదటిగా మనం ఏమన్నాం? చేతులు కాళ్ళు లేకుండా పోవడము. లగ్నాధిపతి కన్యా లగ్నం, మేషంలో శని. కన్యా లగ్నం, మేషంలో శని, సింహంలో గురువు. లగ్నాధిపతి బలము లేకుండా 12వ స్థానంలో గురువు నిలిచి 8లో అమరిన చేతిలో కాళ్ళు నాశనము అవ్వడము జరుగుతుంది. లగ్నాధిపతికి బలము లేకుండా. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరు? బుధుడికి బలం లేకుండా ఎక్కడ ఉంటాడో, బుధుడు ఇక్కడ ఏదైనా నిజమైపోతే, బుధుడు ఇక్కడ నిజమైపోతే కలత్ర స్థానంలో ఇంకా శని పోయి అష్టమ స్థానంలో నీచమైపోయి, దీన్ని అష్టమ స్థానం అంటాం, శని నీచం అంటాం. శని నీచం అశ్విని 1 మీద ఉండి గురువు ఇక్కడ ఉబ్బ 1 మీద కానీ ఉంటే ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఈ యొక్క దశాకాలంలో పోగొట్టుకుంటారు. శనిమార దశలో గురుమార దశ ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఇలాంటి జాతకులకి కాళ్ళు అనేది లేకుండా పోతాయి. అదేదో రోగం వచ్చి కావచ్చు, లేదా ఏదైనా డాక్టర్ తీసేయచ్చు కావచ్చు, ఏదో జబ్బు కానీ, లేదంటే ఎవరైనా కాళ్ళు చేతులు తీసేయడం కానీ, లేదా యాక్సిడెంట్లో పోవడం కానీ జరుగుతుందన్నమాట. ఇంకా కాళ్ళు చేతులు లేకుండా పోతాయి. అయితే అకాల మరణం ఎలా జరుగుతుంది? ధనుర్లగ్నం కర్కాటకంలో కుజుడు. ధనుర్లగ్నం కర్కాటకంలో కుజుడు ఎన్నో స్థానం? అది 1, 8 స్థానం. అంటే ఎన్నో స్థానాధిపతి అయినా 12వ స్థానాధిపతి, ఇట్లా 5వ స్థానాధిపతి, 2 కలిసి 8వ స్థానంలో కుజుడు. అంటే నీచమైపోయినాడు. నీచమైపోతే అకాల మరణం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? కుజు మహర్దశలో జరుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది. ఇలా ఉండే జాతకుడికి ఆ దశ ఏదైనా అంతర్దశ కానీ మెయిన్ దశ కానీ వచ్చినప్పుడు టక్కమని అకాలంగా యాక్సిడెంట్లో వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నీటిలో పడిపోవడం కానీ, లేదంటే సముద్రంలో పడిపోవడం కానీ, ఏదన్నా లోయలో పడిపోవడం కానీ, నీటి మునిగిపోవడం కానీ, ఇలా అకాల మరణం అనేది జరుగుతుంది. యాక్సిడెంట్లు కావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అకాలంగా అంటే అకస్మాత్తుగా చనిపోవడం అనమాట. ఇంకా మిథున లగ్నం మకరంలో కుజుడు. మిథున లగ్నం మకరంలో కుజుడు అంటే 100% బలం కదా. ఇది అష్టమ స్థానం కదా. అయినా కూడా ఇదే ఫలితం అని ఇచ్చారనమాట. ఇది కూడా శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళా ఇక్కడ ఉండి శ్రవణ నక్షత్రం 4 మీద ఉంటే మళ్ళీ నీచమైపోతాడు కుజుడు నవాంశంలో. కాబట్టి ఇది కూడా అకాల మరణం కిందనే వస్తుంది అనమాట. అలా కూడా మనం తీసుకోవచ్చు. కామవేట 8వ స్థానంలో శుక్రుడు కుజుడు కలిసి ఉంటే సంపర్కం మీద దృష్టి కలిగి ఉంటారు. దీనికి కారణంగా వారి యొక్క గౌరవం నడవడిక బాధింపబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం కన్యాలగ్నం తీసుకున్నాం. కన్యాలగ్నం శుక్రుడు కుజుడు ఇద్దరు ఇలా ఉన్నారు అనుకున్నాం కన్యాలగ్నానికి. అప్పుడు వీళ్ళు ఏంది చూసిన ప్రతి స్త్రీని కావాలనుకుంటారు. దీన్నే కామవేట అంటారు. అంటే వీళ్ళు కన్యాసిన ప్రతి స్త్రీ వచ్చి వీళ్ళకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అది డబ్బు రూపంగా కావచ్చు, ప్రేమ రూపంగా కావచ్చు, ఇంకొక రూపంగా కావచ్చు, ఏదో ఒక రూపంతో ఎలాంటి స్త్రీ అయితే వీళ్ళు కనెక్ట్ అవుతుంది. ఆ యొక్క దశాకాలంలో లేదా అంతర్దశాకాలంలో కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అష్టమంలో పాపల ఫలితాలు 8లో రాహు కానీ కేతు కానీ ఉంటే విషభయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లగ్నం నుండి 8లో రాహు లేదా కేతు ఎవరో ఒకరే, ఇద్దరు గ్రహాలు లేదా ఉండవు కాబట్టి ఎవరున్నా కూడా విషభయం అనేది ఉంటుంది. 8లో శని నడిస్తే వ్యాధి భయము, ఆయుధ గాయము. అదే శని లగ్నం నుండి 8లో ఉంటే వ్యాధి భయము, విష గాయం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా 8లో కుజుడు నిలిస్తే విపత్తు వలన శాస్త్రచికిత్స, అగ్ని గాయాలు అనేవి జరుగుతాయి. లగ్నం నుండి ఎవరికైనా కుజుడు 8వ స్థానంలో ఉంటే ఏం భయమో? విపత్తు అంటే ఏంటి? కరెంటు, శాస్త్రచికిత్స, అగ్ని గాయాలు, అగ్నితో గాలి కూడా గాయాలు అనేవి అవుతాయి. క్షయవ్యాధి ఎందుకు వస్తుంది? చంద్రుడు నీచమైపోయి 8వ స్థానంలో ఉంటే క్షయవ్యాధి కలుగుతుంది. మేషలగ్నం వృచ్చికంలో చంద్రుడు నీచం.